హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెడికల్ స్టడీ ఫ్యూజన్. ఏంటి ఇక్కడ నుంచున్నాను అనుకుంటున్నారా? అట్టి చెట్టు దగ్గర నుంచున్నాను అనుకుంటున్నారా? వచ్చేయండి చూద్దాం. ఇవాళ ఏంటిదంటే మనం అట్టి చెట్టు గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇది మన భారతీయ సంస్కృతిలో చాలా ప్రాముఖ్యమైన చెట్టు. ఏమంటారంటే మూస అని అంటారు. దీని యొక్క పెరుగుదల గురించి మాట్లాడుకుందాం, దీని యొక్క ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ దీంట్లో ఏముంటాయి, న్యూట్రిషన్స్ ఏంటి, వైటమిన్స్ ఏముంటాయి, దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి, మనం ఎలా వాడతాం దీన్ని అనే దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ చెట్టు పెరగడానికి ఏంటిదంటే 9 నుంచి 12 నెలల వరకు టైం పడుతుంది. ఇదేంటిదంటే బాగా తేమ ఉన్న చోట పెరుగుతుంది అనమాట, తేమ ప్రదేశాల్లో పెరుగుతుంది. అయితే ఈ 9-12 నెలలకు కాయలు వచ్చేస్తాయి అన్నమాట. ఫస్ట్ ఆకు రావటం మొదలవుతుంది, చెట్టు పెరుగుతుందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ఆకు అనమాట. ఇంకా దాని తర్వాత పువ్వు వస్తుంది అనమాట. పువ్వు వచ్చిన ఒక 4 నెలల్లో కాయలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆకు వచ్చేసరికి మనం చాలా యూజ్ చేస్తాం, పూజల్లో వాడతాము, అలాగే మనం తినడానికి వాడతాము, అలా భోజనాల్లో వాడతారు, పెళ్ళిళ్ళలో వాడతారు, అలా సాంప్రదాయంగా మనం ఆకును ఉపయోగిస్తామన్నమాట. పువ్వు వచ్చేసరికి పువ్వుని ఏంటిదంటే కోసిన తర్వాత దాని యొక్క పొట్టును రాల్చి దాన్ని ఏంటిదంటే కూరగాయలాగా వాడతారనమాట పువ్వుని. మళ్ళీ ఈ కాయలు వచ్చేసరికి కాయల్లో ఏముంటుందంటే వైటమిన్ B6 ఉంటుంది, వైటమిన్ C ఉంటుంది, అలాగే ఇదేంటిదంటే ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ పొటాషియం అనమాట. ఇప్పుడు దీంట్లో ఈ స్టెమ్ ఉంటుంది కదా, స్టెమ్ పార్ట్లో కింద జ్యూస్ అనేది వస్తుంది అనమాట. ఆ జ్యూస్ని ఏంటిదంటే వాడతారనమాట. ఆ జ్యూస్ వల్ల ఉపయోగం ఏంటిదంటే కిడ్నీ స్టోన్స్ని తొలగించడానికి వాడచ్చు అనమాట ఆ జ్యూస్ అనేది. మళ్ళీ దీన్ని ఏంటిదంటే ఆ స్టెమ్ని టెక్స్టైల్స్ దాంట్లో కూడా వాడచ్చు. ఆరోగ్య సమస్యలను ట్రీట్ చేయడానికి ఇది ఎన్నో విధాలుగా హెల్ప్ అవుతుంది అనమాట. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అలాగే రక్తపోటును తగ్గిస్తుంది, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని తగ్గించడంలో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. కిడ్నీలో ఉన్న స్టోన్స్ని ట్రీట్ చేయడానికి వాడచ్చు అనమాట. ఆ జ్యూస్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంకా దీనికి వచ్చేసరి వంటకాలు అంటారా, బనానా కర్రీ చేసుకోవచ్చు, బనానా చిప్స్ చేసుకోవచ్చు, అలాగే స్మూతీస్లో వాడతారు, సలాడ్స్లో వాడతారు, షేక్స్లో వాడతారు, అలా ఎన్నో రకమైన ఉపయోగాలు ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.